మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ బలవన్మరణ ఘటన సంచలనంగా మారింది. ఇంట్లో ఉరివేసుకుని మహదేవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతల బెదిరింపుల కారణంగానే మహదేవ్ బలవన్మరణానికి పాల్పడ్డారని అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి దూరపు బంధువు తమ్ముడు వరుసయ్యే వ్యక్తి 6వ వార్డులోనే కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో సోదరుడి బెదిరింపుల వల్లే ఈ ఘటనకు పాల్పడ్డాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ నేతలు మక్తల్ చేరుకుంటున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ బలవన్మరణ ఘటన సంచలనంగా మారింది. ఇంట్లో ఉరివేసుకుని మహదేవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతల బెదిరింపుల కారణంగానే మహదేవ్ బలవన్మరణానికి పాల్పడ్డారని అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి దూరపు బంధువు తమ్ముడు వరుసయ్యే వ్యక్తి 6వ వార్డులోనే కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో సోదరుడి బెదిరింపుల వల్లే ఈ ఘటనకు పాల్పడ్డాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ నేతలు మక్తల్ చేరుకుంటూ ఉన్నారు. దీంతో అక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక తమ పార్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప బలవన్మరణంపై బీజేపీ సీరియస్ అయింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. కాసేపట్లో డీజీపీ కార్యాలయం దగ్గర బీజేపీ నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మరోవైపు బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. డీజీపీ కార్యాలయానికి బీజేపీ శ్రేణులు వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మక్తల్లో బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప బలవన్మరణం చేసుకున్నారు. ఈ బలవన్మరణానికి కారణం మంత్రి వాకాటి శ్రీహరి వేధింపులేనని అటు బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని బీజేపీ ఆరోపించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మక్తల్ బయలుదేరి వెళ్లారు. తమ పార్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప బలవన్మరణంపై బీజేపీ సీరియస్ అయింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. కాసేపట్లో డీజీపీ కార్యాలయం దగ్గర బీజేపీ నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. మరోవైపు బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. డీజీపీ కార్యాలయానికి బీజేపీ శ్రేణులు వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. మక్తల్లో బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప బలవన్మరణం చేసుకున్నారు. ఈ బలవన్మరణానికి కారణం మంత్రి వాకాటి శ్రీహరి వేధింపులేనంటూ అటు బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని బీజేపీ ఆరోపించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మక్తల్ బయలుదేరి వెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూడొచ్చు మక్తల్లో బీజేపీ సంబంధించినటువంటి కార్పొరేటర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం అటు మక్తల్లో నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదే అంశంపై బీజేపీ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా మక్తల్ కూడా కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్లినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మక్తల్లో జరిగినటువంటి సంఘటన ఏంటి, అసలు ఎందుకు ఆత్మహత్యకు దారి తీయాల్సి వచ్చింది, మక్తల్లోని అదే బీజేపీ 6వ వార్డులో కౌన్సిలర్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మహదేవప్ప ఆత్మహత్య గల కారణాలు ఏందనేది వారి కుటుంబ సభ్యులను అదేవిధంగా అక్కడ స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకునేందుకు స్వయంగా ఆయన బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు శాంతి భద్రతలను కాపాడడంలో అదేవిధంగా విఫలమయ్యారు పోలీసులు అంటూ కూడా ఈరోజు డీజీపీ కార్యాలయం ముట్టడి కూడా బీజేపీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అది మనం చూడవచ్చు. మక్తల్లో విషయానికి వస్తే అక్కడ బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఉరివేసుకోవడానికి ప్రధాన కారణం అక్కడ వేధింపులకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేసినటువంటి వేధింపులే కారణమంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మా నాన్న బెదిరింపు కాల్స్ రావడంతో ఆత్మహత్య చేసుకున్నారంటూ అక్కడ వాళ్ళ కూతురు
ఏడుస్తూ వివరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మహదేవప్ప ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయాడు. బెదిరించిన నాయకులు ఎవరు? 6వ వార్డుకు చెందినటువంటి ఎరుకలి మహదేవప్ప ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే అంశాలపై కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇతర నాయకులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు టార్చర్ చేయడం వల్లే చనిపోయినట్టుగా కూడా ఎవరైతే మహదేవప్ప భార్య సత్యమ్మ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ఈ బెదిరింపులు రావడం వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆత్మహత్యకు గల కారణాలు ఇటు ప్రభుత్వం ఉండడం, అక్కడ సెక్యూరిటీ ఇవ్వడంలో అయితే ఆ బెదిరింపులు గురి చేసిన సందర్భంలో పోలీసులు వివరించిన తీరుకు, పోలీస్ శాఖ వివరించిన తీరుకు, శాంతి భద్రత కాపాడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, పోలీస్ యంత్రాంగం అంతా విఫలమైందన్న ఆరోపణలతోటి కూడా బీజేపీ ఓ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ కార్యాలయం వద్ద, అదేవిధంగా డీజీపీ కార్యాలయం వద్ద 2 చోట్ల కూడా భారీ ఎత్తున పోలీసులు వ్యవహరించారు. నిరసన కార్యక్రమానికి తెలియజేసేందుకు వస్తున్నటువంటి పార్టీ శ్రేణులపైన అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ఇటువైపు ఏదైతే డీజీపీ కార్యాలయం వైపు వస్తున్నటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. కొంతమంది బీజేపీ కార్యాలయం వద్ద గ్యాదర్ అయి డీజీపీ ఆఫీస్ కు వస్తారన్న సమాచారంతో అక్కడి నుండి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారందరూ కూడా పార్టీ కార్యాలయాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడి నుండి మిస్ అయి ఎస్కేప్ అయి డీజీపీ కార్యాలయం వద్దకు నేరుగా వచ్చేందుకు ప్రయత్నించే వారిని అరెస్ట్ చేసేందుకు కూడా భారీ స్థాయిలో పోలీసులను అయితే మోహరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. డీజీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా మక్తల్లో బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఆ కార్పొరేటర్ అభ్యర్థి అజయ్, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇదే అంశంపై స్పందించేందుకు మనకు లైన్ లో అందుబాటులో ఉన్నారు డీకే అరుణ గారు, మహబూబ్ నగర్ ఎంపీ. నమస్తే అరుణ గారు. నమస్తే అమ్మా. అరుణ గారు, మక్తల్లో ఏదైతే మహదేవప్ప బలోన్మరణం చేసుకున్నారో దానిపై మీ స్పందన ఏంటండి? కొద్ది రోజులుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అక్కడ మంత్రి ఉన్నాడనేటటువంటి దీంతో అందరినీ కూడా భయపడిస్తున్నారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ భయపడియడము, వాళ్ళు వెనుక దిగుతున్న అంశాలను పార్టీ కార్యకర్తలను భయపడించడము, అదేవిధంగా ఈ అభ్యర్థిని కూడా మా మహాదేవప్ప కూడా నిన్న క్యాంపెయిన్ అయింది. నేను మంచిగా మక్తల్లో పెద్ద ర్యాలీ అయింది. కాంగ్రెస్ పార్టీ కంటే పెద్ద ర్యాలీ చేయడం వల్ల వాళ్ళంతా కూడా ఇదైపోయి ఇంకా వాళ్ళని ఎంత ఒత్తిడిలకు గురి చేయాలని నేను మంత్రి కూడా ఒక వార్డులో పోయి కూర్చున్నాడు. యాక్చువల్ గా అక్కడే పోయి వార్డులో కూర్చున్నాడు ఒక మంత్రి. ఆ వార్డులో ఉన్న వాళ్ళని పోగు చేసుకున్నాను. మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. మళ్ళీ మేము మీటింగ్ బ్రహ్మాండంగా జరిగిందని తెలిసిన తర్వాత రాత్రిపూట వీళ్ళందరి మీద ఒత్తిళ్లు చేయడము, బెదిరించడము, మీరు గెలిచినా నేను ఎత్తుకపోతాం, మీరు ఎత్తుకపోతామని చెప్పడం వల్ల ఆ క్యాండిడేట్ భయభ్రాంతులకు గురైనట్టున్నారు. చాలా చోట్ల అధికార పార్టీ ఉందనేసి కార్యకర్త చిన్న ప్రాణాలు వాళ్ళందరూ కూడా వాళ్ళని అధికార పార్టీ అని, రూలింగ్ పార్టీలో ఉన్నామని, మిమ్మల్ని వ్యాపారాల్లో చూసుకుంటామని, మిమ్మల్ని ఇట్లా చూసుకుంటామంటే అనేక రకాలుగా ఎవరికి ఏ రకంగా బెదిరింపులు చేయాలన్నా ఆ రకంగా బెదిరింపులు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలవాలని రూలింగ్ పార్టీ ప్రజలకు ఏం పని చేయలేదు. కానీ కేవలం అధికార బలంతో, ఈరోజు పోలీసుల అండతో, అధికారుల బలంతో గెలవాలనేటటువంటి విధంగా ఈరోజు ప్రతి చోట కూడా అధికార బలాన్ని చాటుతున్నది. మొన్న కూడా ఈరోజు కోస్గిలో కూడా ఇదే విధంగా ఎస్టీ అభ్యర్థి, అక్కడ కూడా ఎస్టీ అభ్యర్థి ఆ రోజు నేను క్యాంపెయిన్కి వెళ్ళొచ్చి మంచి క్యాంపెయిన్ లో పాల్గొన్న అభ్యర్థి మనసు ఆ రోజు భయపెట్టి రాత్రి భయపెట్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి స్వయాన అన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిండు. బీజేపీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి నామినేషన్ వేసి ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థి, నాతో పాటు ప్రచారంలో పాల్గొని ఓటడిగినటువంటి అభ్యర్థిని భయపెట్టించి చూస్తే ఫోటోలు చూస్తే కూడా ఒక కోడి పిల్లలాగా భయపడి ఇట్లా కూర్చోడు వాళ్ళ ముందర. ఎంత దారుణం అంటే ఈరోజు వీళ్ళ బెదిరింపులు బీఆర్ఎస్ పార్టీని మించిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు ఇక్కడ మంత్రి ఉండడము, జిల్లాలో భయపడిన ముఖ్యమంత్రి గారు, మంత్రి ఇద్దరు జిల్లాలో పూర్తి అసలు అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు మున్సిపాలిటీలలో ఓడిపోతామనే భయంతోన
ఈ రోజు పెద్ద ఎత్తున ఓటింగ్ అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని భయపడిస్తున్నారు. మా ఎంబడి తిరిగినటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలను భయపడిస్తున్నాడు. బీజేపీ పార్టీ అభిమానిస్తున్న వాళ్ళ ఇళ్లలో కూడా పోయి వాళ్ళని భయపడిస్తున్నారు. ఇన్ని రకాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని మీద ఈ ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా మంత్రి గారి మీద తక్షణమే పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా క్యాంపెయిన్ టైం అయిపోయినా కూడా ఇప్పటికి కూడా తిరుగుతున్నారు వార్డులలో పడి. అంత భయం ఎందుకు వాళ్ళకు? క్యాంపెయినింగ్ అయిపోయినాక వార్డు మెంబర్లు గెలిచిన నిలబడిన వాళ్ళు ఏదైనా ఓటర్ దగ్గరికి వెళ్ళి వార్డులో ఉన్నటువంటి వాళ్ళకి మరోసారి నమస్కారం పెట్టుకుంటారేమో తెలియదు, కానీ మరి వీళ్ళైతే ఎమ్మెల్యేలు వార్డులలో ఎందుకు తిరుగుతున్నారో అర్థమైతలేదు. అరుణ గారు, మీరే ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అమ్మా ఇప్పుడు అక్కడికి వెళ్ళి రమ్మనండి, ఎవరెవరు వస్తారో ముఖ్యమంత్రిని రమ్మనండి, అక్కడికి రమ్మనండి. భక్తులకి నేను కూడా దారిలో ఉన్నా, ముఖ్యమంత్రి గారిని రమ్మనండి అక్కడికి, మంత్రి గారిని రమ్మనండి అక్కడికి. వాస్తవాలు తెలుస్తాయి కదా ప్రజలకు కూడా. మీడియా అందరు రండి అక్కడికి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ భార్య ఏం మాట్లాడుతారో ఏమనండి. ఎర్లీ మార్నింగ్ చనిపోయింది ఆయన 4:15 ఆ టైంలో. మాకు 5:30 ప్రాంతంలో 6 గంటల లోపల మాకు కాల్ వచ్చింది అక్కడి నుంచి ఈ విధంగా జరిగిందని. ఆ టైంలో మేము అయితే ఎవరం లేము. ఆమె ఏం మాట్లాడిందో వినమనండి, వాళ్ళందరినీ ఏం చెప్పిందో వినమనండి. వాళ్ళకి అప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఓటమి భయం పట్టుకునేది వాళ్ళ రూలింగ్ పార్టీకి, మాకు కాదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటమిని ఎదుర్కొనే శక్తి లేక ఈ రోజు భయభ్రాంతులకు గురి చేస్తూ గెలవాలనేటటువంటి తాపత్రయం మీద వాళ్ళు చేస్తున్నారు తప్ప చీఫ్ రాజకీయాలు చేసేటటువంటి తత్వం భారతీయ జనతా పార్టీది కాదు. అరుణ గారు, అటు మీ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఇది ఆత్మహత్య కాదు. ఇది రేవంత్ రెడ్డి గారు, ఉన్నటువంటి మంత్రి మక్తలి స్థానిక మంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్యగానే దీన్ని భావించాల్సిన. అరుణ గారు, అంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే మిగతా ప్రాంతాల్లో కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇస్తారు? బీజేపీ ఏం చేయబోతోంది? బరాబర్ భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలకు అండగా ఉంటది. ఇటువంటి ఈ విధమైనటువంటి బెదిరింపులకు ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లొంగరు. వాళ్ళు లొంగలేదు కాబట్టి ఈ విధంగా ఒత్తిడికి గురి చేసి వాళ్ళ హత్య చేసి, ఇది ఆత్మహత్య కాదు, హత్యగానే భావించే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీరిపైన అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ఇష్యూపై ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారండి? ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు కూడా మక్తలకు బయలుదేరారు. మరి ఈ ఇష్యూపై ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నేను దగ్గరలో దారిలో ఉన్నాను, నేను కూడా మక్తలకి దారిలోనే ఉన్నాను. అవును, దారిలో ఉన్నామమ్మా, వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాము. వాళ్ళు ఏం చెప్తారో మేము కూడా వాళ్ళ మాట స్వయంగా వింటాము. ఈ పొద్దున్న నుంచి కూడా అక్కడ వస్తున్నటువంటి సమాచారము, వాళ్ళు మాట్లాడిన వీడియో కూడా మేము చూడడం జరిగింది. మహాదేవప్ప వైఫ్ మాట్లాడింది వీడియో, అది కూడా మేము చూసిన వాట్సాప్ లో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియోని ఎస్పీ గారికి కూడా పంపడం జరిగింది ఆ వీడియోని. అదే కాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళని ఇమ్మీడియట్ గా ఎవరు అసలు మా కార్యకర్తలు ఇక్కడ చేరుకోకముందే ఫోన్ హ్యాండ్ ఓవర్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇంకొకటి, ఎవరు అక్కడ లేనప్పుడే పోయి వీళ్ళు కంప్లైంట్ రాసి వీళ్ళు కాగితం రాసుకొని తల్లి కొడుకులతో సంతకాలు చేయించుకున్నారు పేపర్ మీద. ఆ పేపర్ లో వీళ్ళు ఏమి రాశారో తెలియదు, వాళ్ళకి చదువు రాసి సంతకాలు చేయించుకున్నారు. ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తున్నది? ఇవన్నీ అనుమానాలు తావిస్తున్నాయా లేదా? రైట్, థ్యాంక్ యూ అరుణ గారు. ఇదే అంశంపై మనతో స్పందించేందుకు అందుబాటులో ఉన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు. నమస్తే అండి రామచంద్రరావు గారు. సంజయ్.